ఈ నెల మార్చ్ 18 సునీతా విలియమ్స్ గారు అంతరిక్షం నుంచి భూమి మీదకి వచ్చారు. ఆవిడతో పాటు ఇంకొక వ్యక్తి కూడా, బాచ్ అని అనుకుంటున్నారా? కాదు, డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఈ భూమి మీదకి వచ్చారు. అంటే నేను ఒక దేవుణ్ణి, నా మాటే శాసనము, నేను ఏ దేశాన్నైనా బెదిరించగలను, నేను చెప్తే చచ్చినట్టు వాళ్ళు వినాలి, అమెరికా ద గ్రేట్, నేను అమెరికా అధ్యక్షుడు, ఈ గర్వం ఉంది చూసారా? దానికి సమానంగా ఇంకొకడు కూడా ఉంటాడు కదా. సో నువ్వు గొప్పవాడంటే నీకు ఒక మొగుడు ఉంటాడు. ఇది చూడండి, మార్చి 18 అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక టెలిఫోనిక్ కాన్వర్జేషన్ చెయ్యబోతున్నారు అని చెప్పి ప్రపంచమంతా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక యూనివర్సల్ సమస్య. రష్యా యుక్రెయిన్ యుద్ధము యూరోప్లో అన్నప్పుడు ప్రపంచమంతా దీని ఇంపాక్ట్ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడబోతున్నారు. మీకు అగ్రరాజ్యాల అగ్రనేతలు ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే ఎక్కడైనా కూడా బంగ్లాదేశ్లో కూడా కవరేజెస్ వస్తున్నాయి. ఈ టైంలో డొనాల్డ్ ట్రంప్ గారు, పదండి వ్లాదిమిర్ పుతిన్కి ఫోన్ చేయండి, నాతో అతను కరెక్ట్గా మాట్లాడాలి, సరిగ్గా మాట్లాడకపోతే అతనికి ఎన్నో సమస్యలు ఎదురు చూస్తున్నాయి. ఇది ఓపెన్గా చెప్పాడు. ఇఫ్ పుతిన్ డోంట్ లిజన్ టు మీ, హీ విల్ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. ఇది ఆయన ఓపెన్గా మీడియాకు చెప్పారు. ఈ వార్తలు పుతిన్ గారి దాకా కూడా వచ్చినట్టు ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఫోన్ కలిపారు. అటువైపు పుతిన్ గారు లేరు. ఆయన ఎక్కడున్నారు? ఇంటర్నేషనల్ హౌస్ ఆఫ్ మ్యూజిక్ అని అంటారు. ఇది మాస్కోలో ఉంటుంది. సో ఇక్కడ ఒక కాన్ఫరెన్స్, రష్యాలో ఉండే బిలియనర్స్ వాళ్ళను ఉద్దేశించి, అంటే యూనియన్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్లు అండ్ ఎంట్రప్రెన్యూర్స్ అని అంటారు, ఆయన మాట్లాడుతున్నారు. సో రష్యా దేశం ఏంటి, దీని భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇంతలో ఒక అసిస్టెంట్ ఆయన వచ్చి, అమెరికా అధ్యక్షుడు మీకు డొనాల్డ్ ట్రంప్ గారు లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడాలి కదా, ఇవాళ అపాయింట్మెంట్ ఉంది కదా, ఆహా అనేసి మళ్ళీ ప్రసంగం. సో ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తున్నాడు ఈయన. అయ్యా ఆయన వెయిటింగ్లో ఉన్నారు, అప్పటికే అరగంట దాటేసింది. సో ఫైనల్గా కాన్ఫరెన్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన వెయిటింగ్లో ఉన్నారు కదా. అవునయ్యా నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా. చూడండి ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్షుడు అన్నప్పుడు ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆన్ ఎర్త్. ఇక డొనాల్డ్ ట్రంప్ కాదండి, అమెరికా అధ్యక్షుడు ఎవరైనా హీ విల్ బి ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. ఇప్పుడు భారత్లో అన్నారు అనుకోండి, మోదీ గారు అత్యంత శక్తివంతమైన వ్యక్తి. ఇక్కడ ప్రధానిగా కాదండి, ఎందుకంటే ఈ ప్రధాని పదవిలో పనికి మాలిన వాళ్ళు ఎంతోమంది ఇంతకు ముందు ఉండేవారు. ఇక్కడ మోదీ గారు ఒక పవర్ఫుల్ మ్యాన్. కానీ అక్కడ అమెరికాలో అలా కాదు. ఎవరైతే అమెరికా అధ్యక్షుడు అవుతాడో అతను చాలా పవర్ఫుల్ మ్యాన్ ఆన్ ఎర్త్. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? పుతిన్. సో అక్కడ నుంచి, అంటే మాస్కోలో ఇంటర్నేషనల్ హౌస్ ఆఫ్ మ్యూజిక్ నుంచి క్రెమ్లిన్ అంటే వీళ్ళ ఆఫీస్, మీకు వాళ్ళ అధ్యక్షుడు కూర్చునే ఆఫీస్, వెళ్ళడానికి 20 నిమిషాలు పడుతుంది. ఆల్రెడీ అరగంట అయిపోయింది, ఇంకొక 20 నిమిషాలు. సో 20 నిమిషాలు తన క్రెమ్లిన్ ఆఫీస్లోకి వెళ్ళి అప్పుడు కలపండి. అంతవరకు ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ వెయిట్ చేస్తున్నారండి. అమెరికా అధ్యక్షుడిని వెయిట్ చేయించడం, దీన్నే పవర్ మూవ్ అని అంటారు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది సమయ పాలన. నేను కొంతమందిని చూశాను, విఐపీస్ని. ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు, డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు, ఆయన అడుగుతారు, ఎన్ని గంటలకండి మీటింగ్? 7ంటికి స్టార్ట్ అవుతుందండి. ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందా? అవును అయ్యా. 7ంటికి ఆయన వచ్చేస్తారు. 7:30, 7:30 దాకా చూస్తారు. ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదా ఆయన వెళ్ళిపోతారు. అలాగే ఇక్కడ పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత రాఘవరెడ్డి గారు, ఆయన్ని కూడా చూశాను. 10ంటికి ప్రోగ్రామ్ అంటారు, ఎవరు ఉన్నా లేకపోయినా స్టార్ట్ చేసేయండి అని అంటారు. అక్కడ సమయపాలనే ముఖ్యం, ఎవరు ఉన్నారు లేరు అనేది పట్టించుకోరు. మరి పుతిన్ గారికి ఇదంతా తెలియదా? ఆయనకి పంక్చువాలిటీ అంటే ఏంటో తెలియదా? ఇదే విషయాన్ని మీరు గమనించండి. మోదీ గారితో అలా ఉండదు. జీ జింగ్పింగ్తో యాజ్ ఇట్ ఈస్ ఏ టైంకి అనుకున్నారో షెడ్యూల్ ప్రకారం, ఇంకా 10 నిమిషాల ముందే పుతిన్ గారు అక్కడ ఉంటారు. మోదీ గారిని కలవాలంటే 10 మినిట్స్ ముందే ఆయన అక్కడ ఉంటారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేశారు అంటే డొనాల్డ్ ట్రంప్ గారికి చెప్పడం, నువ్వేదో దేవుడు అనుకుంటున్నావు, నేను ఏం చెప్తే అదే ప్రపంచంలో జరుగుతుంది, ఇలా విర్రవీగుతున్నావు. నథింగ్ నాన్న, ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్ అనే నీ మొగుడు ఉన్నాడు చెప్పడానికి. ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేయించి, ట్రంప్ గారు ఇప్పుడు మీరు ఎందుకు నాకు ఫోన్ చేశారు చెప్పండి.
సో ఈ అధికారము పుతిన్ దగ్గర మాత్రమే ఉంటుందండి. ఎవరి ముందు లొంగడు, ఎవరికి కూడా తల వంచడు. నేను నా దేశము కోసము ఇలాగే ఉంటాను అంటే ఇవాళ అతన్ని ఒక డిక్టేటర్ అంటారు, ఫియర్లెస్ అంటారు. ఎలా మీరు అనుకున్నా కూడా అతనికి అజెండా క్లియర్గా ఉంటుందండి. జియో పాలిటిక్స్లో ఎప్పుడు ఏం చెయ్యాలి చూడండి. అసిస్టెంట్ వచ్చి అయ్యా అక్కడ అమెరికా, నువ్వు వెళ్ళరా బాబు, నేను వస్తాను, నేను మాట్లాడతానుగా, ఎక్కడా ఎటువంటి కంగారు లేదు. సో ఇప్పుడు ఫైనల్గా సరేనండి, 1 అవర్ అయిపోయింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారికి ఇది చాలా ముఖ్యం. ఒకవేళ అన్నీ కుదిరితే సౌదీ అరేబియాలో వీళ్ళిద్దరూ కలుస్తారు. సో అది వీళ్ళ ప్రోగ్రామ్. డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, నా మాటే శాసనము, 30 రోజుల పాటు యుద్ధాన్ని ఆపేయండి, నథింగ్ డూయింగ్, ఇది జరగదు. ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాం. నువ్వు చెప్తున్న 30 రోజులకి నేను ఒప్పుకోను, నాకు శాశ్వత పరిష్కారము కావాలి, ద ఎటర్నల్ పీస్ అనేది నాకు కావాలి. సో అలా ఉంటే మాట్లాడు, లేకపోతే అక్కర్లేదు. అలా అంటే ఎలాగా, మనం నో కాంప్రమైజ్. ఇప్పుడు చూడండి, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన వెంటనే పుతిన్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అందులో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు చూడండి ఈ యూకే, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ ఈ నాయకులు ఉన్నారు చూసారా, వీళ్ళందరూ కుక్కల్లాగా తోకలు ఆడించుకుంటూ డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. వెళ్ళారా లేదా అంటే వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి అంటే అమెరికా లేకపోతే ఈ దేశాలు ఎప్పుడూ ఎక్కడ ఏమి చెయ్యలేరండి. ఎంత మాట్లాడినా, మేము ఇలా అలా ఏం చెప్పినా అమెరికా ఉంటేనే వాళ్ళ బిగ్ బాస్ అమెరికా. సో ఇదంతా తెలిసే వ్లాదిమిర్ పుతిన్ చెప్పు, నువ్వు చెప్పిన ప్రపోజల్ నో, కుదరదు, నా టర్మ్స్లోకి రా అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ 30 రోజుల సీజ్ ఫైర్ నో, కొన్ని ఏరియాస్, కొన్ని ఎనర్జీ సెక్టార్స్ ఓకే నువ్వు అన్నావు కదా, ఓకే నేను వదిలేస్తున్నాను, కానీ తక్కిన విషయాల్లో నో డీల్ అండి, నో డీల్. నేను చెప్పింది నువ్వు ఒప్పుకుంటేనే ఇక్కడ మన మధ్య ఈ ఒప్పందాలు ఉంటాయి. ఏంటంటే అంటే నో నాటో సైనికులు ఎవరూ అక్కడ కనిపించకూడదు. అలాగే యుక్రెయిన్లో మా భూభాగాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరు ప్రస్తావించకూడదు. ఒక బఫర్ జోన్ ఉండాలి. వీళ్ళు ఎవరైనా తోక ఆడిస్తే తోక కట్ చేస్తాను. ఇదంతా నువ్వు ఒప్పుకుంటే నువ్వు నేను మాట్లాడదాము. ఇది ఓకేనా డొనాల్డ్ ట్రంప్? క్లియర్గా ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్కి అర్థమైంది, ఓహో మనం ఎలా పడితే అలా మాట్లాడలేము, ఎలా పడితే అలా ప్రవర్తించలేము. అక్కడ పుతిన్ దగ్గర ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి ట్రిక్కులు అనేవి జరగవు. సో మనము క్లియర్గా ఉండాలి, ఉంటేనే ఈ సమస్యకు సొల్యూషన్. మరి పుతిన్ గారు ఏం చేస్తారంటే వరస పెట్టి యుక్రెయిన్పై దాడులు చేస్తూనే ఉంటాడండి. ఎంత భూభాగము దొరికితే అంత భూభాగాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ ప్లాన్ అంతా కూడా యుక్రెయిన్ని పంచుకోవాలి, దానిని ఆపే ఆ మగధీరుడు వ్లాదిమిర్ పుతిన్ అని డొనాల్డ్ ట్రంప్కి క్లియర్గా అర్థమైంది. మరి ఇలాంటి ఒక హ్యూమిలేషన్ హిందుస్థాన్ టైమ్స్లో చూశారంటే పుతిన్ లిటరల్గా డొనాల్డ్ ట్రంప్ని హ్యూమిలేట్ చేశారు. నీకు సిగ్గుండాలి, షేమ్ ఇన్ని అవమానాలు నువ్వు భరిస్తావా? ఇలా వీళ్ళందరూ రాస్తున్నారు. మరి మీరు చెప్పండి, పుతిన్ గారు ఇంత ధైర్యంగా డొనాల్డ్ ట్రంప్ని హ్యూమిలేట్ చేశారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.